జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ఇవాళ తీహార్ జైలు నుంచి విడుదల కానున్నాడు. ఢిల్లీ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీనిపై జేఎన్యూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్హయ్య కుమార్ కు పెద్ద ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 2 దాకా ఆయన పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. గత నెల 9న జేఎన్యూలో జరిగిన అఫ్జల్ గురు సంతాప సభలో దేశ వ్యతిరేక నినాదాలు ఇచ్చాడని పోలీసులు కన్హయ్యను అరెస్టు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. 10,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో 6 నెలల పాటు బెయిల్ ఇచ్చింది. పోలీసు విచారణకు సహకరించాలని కన్హయ్యను ఆదేశించింది. కన్హయ్య కుమార్ ఎలాంటి జాతి వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించకుండా జేఎన్యూ ఫ్యాకల్టీ మెంబర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది కోర్టు. కన్హయ్య బెయిల్ పేపర్లు ఆయన తరపు లాయర్ కపిల్ సిబ్బల్కు కోర్టు నుంచి అందగానే వాటిని తీహార్ జైలుకు తీసుకువెళ్తారు. బెయిల్ పేపర్లను జైలు అధికారులకు సబ్మిట్ చేశాక కన్హయ్య విడుదలవుతాడు. అయితే అతను విడుదలయ్యేలోపే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కన్హయ్యకు బెయిల్ రావటం పోలీసులు వెనుకంజ కాదని, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని వాళ్ళు చెబుతున్నారు. కోర్టు తీర్పు పూర్తి కాపీని చూసిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తామంటున్నారు. కోర్టు తీర్పును కన్హయ్య కుటుంబ సభ్యులు స్వాగతించారు. ఇదే సమయంలో కన్హయ్య రిలీజ్ కావటంపై వాళ్లలో ఆందోళన నెలకొంది. ఆయన భద్రతపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సెంట్రల్ గవర్నమెంట్ను తీవ్రంగా విమర్శిస్తున్నాయి.